హాయ్ హలో నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్. ఆయనతో మాట్లాడదాం. బోల్డెన్ విశేషాల గురించి తెలిసేసుకుందాం. సో హాయ్ డాక్టర్. హలో మేడం. హోమియోపతిలో అంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్‌కైనా పరిష్కార మార్గాలు చూపిస్తామని చెప్తున్నారు. పర్టిక్యులర్‌గా కొన్ని టాపిక్స్ గురించి చాలా అవగాహన కావాలి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి వెయిట్ లాస్ జర్నీ అనేది కామన్ అయిపోయింది. కొంతమంది ఏంటంటే ఫిట్‌నెస్ కోసం వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నారు. కొంతమంది నేను ఆరోగ్యంగా ఉంటే చాలు, ప్రొఫెషన్ వైస్ కాదు. యాస్ ఎ పర్సన్ నేను ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలంటే వెయిట్ అనేది నేను మేనేజబుల్ చేసే వెయిట్‌లో ఉండాలని చెప్తున్నారు. సో మనకు హోమియోపతిలో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలంటే మీరిచ్చే సజెషన్స్ ఏంటి? వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలంటే మీరు 2 కారణాలు చెప్పిండ్రు కదా! అవి గాకుండా ఇంకో కారణం గూడా ఉంటది. అది అస్సలు ఆలోచించొద్దు. అరే! నాకు వేరే వాళ్ళు లావు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ఎప్పటి వరకైతే మనకొక్కడు అరే! లావు అయిపోయినవురా అని చెప్పడు. అప్పటి వరకు మనం వెయిట్ లాస్ గురించి ఆలోచించం. హోమియోపతిలో మందులు ఎట్లా ఉంటాయి అంటే మీకు బరువు ఒక్కసారి తగ్గింది అంటే మళ్ళీ పెరగడం అనేది ఉండదు. అట్లాంటి మందులు ఉంటాయి. ఇప్పుడు చాలా రోగాల వల్ల గూడా వస్తది బరువుతనం. ఏది థైరాయిడ్ వ్యాధి ఉంది, పీసీఓడీ ఉంది, లేకపోతే ఒక్కొక్కసారి మీకు హార్ట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి, దానికి మీరు మందులు వాడుతున్నారు. ఏమైనా సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఉంది, దానికి మందులు వాడుతున్నారు. మళ్ళీ ఏదైనా హార్మోన్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అవిటికి మీరు మందులు వాడుతున్నారు వేరేవి. ఈ దాంట్లో గూడా మీకు బరువు అనేది పెరుగుతది. ఇవి గాకుండా ఇప్పుడు జనరల్లీ మన లైఫ్ స్టైల్ కూడా ఉంటది. మనకు 8 గంటలు పడుకోవాలి మనం. ఇప్పుడు మనం ఏంది 5 గంటలు, 4 గంటలు, 3 గంటలు, 6 గంటలు ఇట్లా పడుకుంటాం. అప్పుడు గూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంటది. అయితే లైఫ్ స్టైల్ గూడా మనం సెట్ జేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే ఇప్పుడు ఓన్లీ మందులు మింగుడు వల్ల ఎవరికీ తగ్గదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ గూడా కొద్దిగా అన్నా ఉండాలి. ఇప్పుడు మనకు దేవుడు కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చిండు? వాడుకోరా భయ్ అనేసి ఇచ్చిండు. మనం అది అస్సలకి వాడుకోలేకపోతే ఏమైతది? ఎనర్జీ స్పెండే కాదు. పెట్రోల్ ఫుల్ నింపేసి పెట్టినాం బండిలో. ఇప్పుడు ఆ పెట్రోల్ ఖతం కావాలంటే ఏం చేయాలి మనం? బండి నడపాలి. ఇప్పుడు కొవ్వు కూడా మొత్తం పెట్రోలే అనుకోండి. అది ఖతం కావాలంటే కొద్దిగానా నడవాలి కదా! అయితే ఏంది అంటే ఇప్పుడు హోమియోపతి మీరు వాడేటప్పుడు మినిమం ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. దాంతోటి ఏమైతది? హోమియోపతి మందులు మీ మెటబాలిజం పెంచడానికి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ దాంతో పాటు మీకు వితౌట్ సైడ్ ఎఫెక్ట్ బరువు అనేది తగ్గుతది. అంటే ఇప్పటి వరకు హోమియోపతిలో కూడా ఒక వెయిట్ లాస్ జర్నీ ఉందని చాలా మందికి తెలీదండి. ఇప్పుడు మీ చాలా మంది క్లయింట్స్ వచ్చి ఉంటారు కదా! వాళ్ళ నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి అసలు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడు 140 కిలో మనిషి ఉన్నాడు. ఆ మనిషి 80 కిలోకి రావాలి. మీ ప్రకారం ఎన్ని రోజుల్లో రావచ్చు మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే? 6 మంత్స్ దాకా పట్టొచ్చేమో మేబీ. 6 మంత్స్ దాకా 5. పట్టొచ్చు కదా! అంటే ఒక్క నెలలో అంటే 60 కేజీస్ తగ్గాలి. ఒక్క నెలలో 10 కిలోలు తగ్గాలి. కానీ అట్లా మనం మందు ఇవ్వము. మనం ఏమంటామో ఇప్పుడు మీరు 60 కేజీస్ తగ్గాలి. మీరు 60 కేజీస్ తగ్గాలంటే మీరు నెలకు టార్గెట్ 500 గ్రాములు పెట్టుకోండి. 500 గ్రామ్ అంటే హాఫ్ కేజీ టార్గెట్ పెట్టుకోండి. హాఫ్ కేజీ పైన తగ్గిండ్రు అంటే అది బోనస్. జర హ్యాపీనెస్ వస్తుంది కదా! అరే నేను ఎంత మన టార్గెట్ ఉంది దానికన్నా ఎక్కువ తగ్గినాననేసి. అట్లా 3 ఏళ్ళు వాడిపించినాం. ఆ పేషెంట్‌కి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, ఆ పేషెంట్‌కి ఒబెసిటీ ఉండే, హార్ట్ మీద ప్రభావం ఉండే, కిడ్నీ మీద ప్రభావం ఉండే. ఆ పేషెంట్‌కి 3 ఏండ్లు వాడినంక ఆ పేషెంట్ 80 కిలోలకు వచ్చింది. ఇప్పుడు మనకు అనిపిస్తది అరే నెలకొక కిలోనే తగ్గుతున్నాం ఏం గ్రేట్ కాదనేసి. కానీ నెలకు కిలో, కిలోన్నర ఇన్ని ఏండ్ల నుంచి తగ్గలేదు. 2 ఏండ్లు, 3 ఏండ్లు వాడంగానే 60 కిలోలు తగ్గిండంటే అది పెద్ద అచీవ్‌మెంట్. మళ్ళీ ఈ రోజు వరకు ఆ పేషెంట్ అట్లనే ఉన్నాడు. ఇప్పుడు మనం క్రాష్ డయట్లు చేస్తాం. కీటో, పావ్లో, మెడిటరేనియన్ అవి ఇవి అన్నీ చేస్తాం. అవి ఎన్ని రోజులు చేస్తాం? రైస్ తినకుండా ఎన్ని రోజులు ఉంటాం? అయితే మనం డయట్‌లో ఏదైతే ఆహారం తింటుంది కదా! ఇది బంద్ చేసి ఇది తినమని చెప్పం. ఏది తింటున్నారో అదే తినండి. దాంతో పాటు మందులు వాడండి అనేసి చెప్తాం. అది డిఫరెన్స్ ఉంటది. కానీ ఇంకోటి కూడా మనం రియలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు రోగం లేదు. మనకు ఎటువంటి రోగం లేదు. అయినా మనం బరువు పెరుగుతున్నామంటే ఏంది దానికి ఆన్సర్? ఏంది అంటే మీ శరీరంకి ఎంత అవసరం మీరు దానికన్నా ఎక్కువ దానికి ఇస్తున్నారు. అందుకే బరువు పెరుగుతుంది. మీరు సీదా ఏం చేయండి అంటే ఎంత తింటున్నారు దాంట్లో సగమే తినండి. ఇప్పుడు 4 రొట్టెలు తినే అలవాటు ఉంటది ఎవరికన్నా. కొందరు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు. సగం తినండి, 2 తినండి. ఇప్పుడు సగం క్యాలరీలు అయితే అక్కడే పోయినాయి కదా! మళ్ళీ దాని తర్వాత హోమియోపతి మందు వాడుతున్నారు కదా! దీంతోటి మీరు
కొద్దిసేపు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తారు. మీకు ఇప్పుడు మోకాలు నొప్పులు కూడా ఉంటాయి. మీకు ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ వస్తుందంటే అట్లాంటిది చేయండి. మెల్లగా నడవండి ఇటు అటు. ఒక 20 నిమిషాలన్నా టైం తీయండి. 8 గంటలు పడుకోండి. దాంతోటి మీకు మంచిగా అవుతుంది. సో ఇప్పుడు హోమియోపతిలో ఒకవేళ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే మీరన్నట్టు మనం ఎంత వెయిట్ ఉన్నామో దాన్ని బట్టి టైం పీరియడ్ అనేది ఉంటుంది. మీరు ఫుడ్ కూడా వాళ్ళు ఏదైతే తింటున్నారో అవే తినమని చెప్తున్నాం అంటున్నారు. ప్రోటీన్ ఎలా ఇంటేక్ అవుతుంది? మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫీమేల్స్ కావచ్చు, మెన్స్ కావచ్చు. ప్రోటీన్ ఎట్లా ఇంటేక్ అవుతుందంటే మనము ఇప్పుడు ఇండియన్ డైట్ ఏదైతే ఉంటుంది అది మ్యాక్సిమం ఏముంటుంది, కార్బ్ డైట్ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి, ఇప్పుడు రైస్ తింటున్నాం, ముద్దపప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, సాంబార్ తీసుకుంటాం. ఇప్పుడు ఇంత పెద్ద గిన్నెలో మనం సాంబార్ నింపేసి పెడితే దాంట్లో పప్పు 2 కప్పులు వేస్తాం. కానీ ముద్దపప్పు మొత్తం పప్పే ఉంటుంది కదా. అయితే పప్పుల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మీరు పప్పులు ఎక్కువ ప్రిఫర్ చేయండి. ముద్దపప్పు లాంటిది ఇప్పుడు ఒకరోజు కందిపప్పు తినండి, ఒకరోజు ఎర్ర కందిపప్పు తినండి, ఒకరోజు పెసరపప్పు తినండి. అట్లా పప్పులు మార్చేసి తినండి. మీకు ప్రోటీన్ ఇంటేక్ పెరుగుతుంది. సో గైస్, హోమియోపతిలో చక్కటి వైద్యం అందించుకోవాలని మీకుంటే మాత్రం సో డాక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడొచ్చు. ఈ వీడియో కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీ సమస్యలు ఏదున్నా కూడా హోమియోపతిలో పరిష్కార మార్గాన్ని చూపిస్తారు.